ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి మన జీవితంలో మరొక రోజును మనం చూడగలుగుతున్నాం. సమస్త మహిమ ఘనత ఆయనకి మాత్రమే కలుగును గాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను ఇలా చదువుకుందాం రండి. 127వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచు ఉండుట వ్యర్థమే. కీర్తనకారుడు చెబుతూ ఉన్నారు, మనము చాలా ఉదయాన్నే లెగుస్తాం, చాలా రాత్రి వరకు ప్రయాసపడుతూ ఉంటాం. అవును కదండి. భవిష్యత్తును గురించి ఆలోచన ఉన్నవారు లేదా డబ్బు మీద కొంచెం ప్రీతి కలిగిన వారు ఏం చేస్తారనంటే నిద్ర కూడా మానేసి మరీ ప్రయాసపడుతూ ఉంటారు. ఓటీలు చేయడం, ఎక్స్ట్రా డ్యూటీలు చేయడం. కొంతమంది అయితే విశ్వాసులు కూడా, క్రైస్తవులు కూడా ఆదివారం ఆరాధనలు మానేసి మరీ ఎందుకు పనులకు వెళ్తారు? ఎందుకు ఉద్యోగానికి ప్రాధాన్యతనిస్తారనంటే డబ్బు కోసం. ఎంతో ప్రయాసపడతారు, ఎంతో చెమట కారుస్తారు, రేపటి గురించి ఎక్కువగా భయపడుతూ ఉంటారు, చింతపడుతూ ఉంటారు, ఏదో ఒకటి సమకూర్చాలి అని ప్రయాసపడిపోతూ ఉంటారు. కానీ దేవుని సహాయం కనుక లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా దానివల్ల ఏ ప్రయోజనం లేదు అనే విషయాన్ని మరిచిపోతున్న క్రైస్తవుల్ని ఈరోజు మనం ఎక్కువ మందిని చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, వేకువనే లేచి చాలా రాత్రి వరకు ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి ఆ కష్టార్జితంతో వచ్చిన ఆహారం తినడం వ్యర్థమే. అదేంటమ్మా, మేము కష్టపడడం వ్యర్థమా? మా కష్టార్జితంతో వచ్చిన ఆహారం తినడం వ్యర్థమా? కాదు. దేవుని వాక్యం అలాగని సెలవివ్వడం లేదు. శక్తి వంచన లేకుండా, శక్తి లోపము లేకుండా నువ్వు ఏది చేయగలిగితే అది చేయి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం కష్టపడాలి, ప్రయాసపడాలి, మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఎందుకు ఇక్కడ వ్యర్థము అని ఎందుకు అంటున్నాడు కీర్తనకారుడు అంటే, మనము దేవుని సహాయం లేకుండా ఎంత ప్రయాసపడినా అది వ్యర్థం. దేవుని తోడు లేకుండా, దేవుని కరుణ లేకుండా, దేవుడు కనుక మన చేతి పనిని దీవించకుండా మనం ఎంత ప్రయాసపడినా దానివల్ల మనకి ఏమీ మిగలదు. అవును, ఈ రోజుల్లో కొంతమంది క్రైస్తవులను చూస్తూ ఉంటే వారు చెప్తూ ఉంటారు, అమ్మా చాలా కష్టపడుతూ ఉన్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం, ఇంట్లో ఉన్న వారందరూ పని చేస్తున్నాం, కానీ మా చేతిలో డబ్బులు మిగలట్లేదు. ఒక చిల్లి సంచిలో వేస్తే గనక ఎలా అయిపోతాయో డబ్బులు, అలా అయిపోతున్నాయి. దేనికి అయిపోతున్నాయో, ఎందుకు అయిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. ప్రతిరోజు ఉదయం నుండి చాలా రాత్రి వరకు ప్రయాసపడుతున్నాం, అందరం కష్టపడుతున్నాం, కానీ ఏమీ మిగలటం లేదు అని బాధపడేవారిని చూస్తూ ఉంటాం. దేవునికి ఇష్టలైన వారికి ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సహాయంతో మనం కొంచెం ప్రయాసపడి మిగతాది ఆయన చేతులకు అప్పగించి, ఏ చింత లేకుండా, రేపటిని గూర్చిన భయం లేకుండా, నా దేవుడు ఉన్నాడు, యెహోవా ఈరే, నేను చేయగలిగినంత వరకు నేను చేశాను, మిగతాది ఆయన చూసుకుంటాడు అని గనక మనం ఆయన చేతులకు అప్పగించడం నేర్చుకోగలిగితే, మనం ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో కూడా మనకి ఎప్పుడు ఏది కావాలో అంత దేవుడు సమకూరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎస్తేరు అనే స్త్రీని మనం చూస్తూ ఉంటాం. ఆమె ఒక యూదురాలు. యూదులందరి ప్రాణాలు తీయాలి అని
శత్రువైన హామాను ప్లాన్ చేశాడు. రాజుగారి యొక్క ముద్రతో ముద్రించి ఆ శాసనాలను జారీ చేశాడు. ఆ సంస్థానాలన్నిటిలో ఉన్న యూదులందరూ కూడా ఒకే రోజు మరణించాలి అని వారందరికీ కూడా ఆజ్ఞలు జారీ చేశాడు. ఎస్తేరు అలాగే మొర్దుకై వీరిద్దరూ కూడా దేవుని బిడ్డలు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని చేతులకు అప్పగించుకున్నారు. దేవా, నీవే మా ప్రాణాలను కాపాడాలి అని ప్రార్థించారు. 3 దినాలు ఉపవాసం ఉన్నారు, మొర్రపెట్టారు, కన్నీరు విడిచారు, దేవునికి అప్పగించేశారు. ఆ 3వ రోజు రాత్రి వీరందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు, కానీ రాజుకి నిద్ర పట్టకుండా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజుకి నిద్ర పట్టలేదు. సమాచార గ్రంథాన్ని చదివించాలి అని ఆయనకు ఆలోచన కలిగింది. అది చదువుతూ ఉంటే తన ప్రాణాలను ఇంతకుముందు మొర్దుకై కాపాడాడు అనే విషయం అందులో రాయబడింది. అతనికి ఏ ఘనత ఇవ్వబడలేదు అని రాయబడింది. అతన్ని ఘనపరచాలి అని రాజుగారు మరలా హృదయంలో ఆలోచన పుట్టడం. అలాగున ఆ హామాను యూదుల ప్రాణాలు తీయాలి అనుకుంటున్నాడన్న విషయం రాజుగారికి తెలియడం, మొర్దుకై ప్రాణాలు తీయాలని హామాను ఏదైతే ఉరికంబం చేయించాడో అదే ఉరి స్తంభం మీద హామానే ఉరి తీయబడ్డాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారు అన్నట్లుగా శత్రువు వేసిన ప్లాన్ అంతా కూడా ఫెయిల్ అయిపోయింది. దేవుని బిడ్డలు, హల్లెలూయా, దేవునికి ఇష్టలైన వారు, దేవుని మీద ఆధారపడి సమస్తం ఆయన చేతులకు అప్పగించుకున్న వారి ప్రార్థనలు విని దేవుడు రాజుతో మాట్లాడి కీడును కూడా మేలుగా మార్చేశాడు. దేవుని స్తోత్రం. అద్భుతమైన రీతిలో దేవుడు వారిని సహాయం చేశాడు. అద్భుతమైన రీతిలో దేవుడు యూదుల ప్రాణాలన్నిటినీ కూడా కాపాడి క్షేమాన్ని ఇచ్చాడు. నిజంగా ప్రియ స్నేహితుడా, ఉదయకాల సమయంలో నేను అంటాను, తన ప్రియులైన వారు ప్రార్థించి నిద్రించుచుండగా రాజుగారికే నిద్ర పట్టకుండా శాసనాలను సహితం త్రిప్పి కొట్టేసిన దేవుడు మన దేవుడు. కీడుగా భావించినది కూడా మేలుగా మార్చేసిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. మనము దేవుని సహాయాన్ని కనుక కోరుకుంటే, ఆయనకి ఇష్టలంగా కనుక మనం బ్రతకగలిగితే, ఆయన ప్రియులకు ఆయన ఏ రీతిలోనైనా సహాయము చేయగలవాడై ఉన్నాడు. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ప్రతి విషయంలో దేవుని సహాయాన్ని అడుగుతూ, ఆయనకి ఇష్టలైన వారంగా మనం జీవిస్తూ, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ బ్రతికితే మనం చేసుకున్న కొంచెం కష్టాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. మన కష్టార్జితం మీద దేవుడు తన దీవెనను ఉంచుతాడు. మనం నిద్రించుచుండగా మనకి ఏది కావాలో దాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. నిజమే దేవా, మేము ఉదయకాలమే లేచి చాలా రాత్రి వరకు ఎంత ప్రయాసపడినా దానివలన ప్రయోజనం లేదు, కానీ నీ సహాయం మాకుంటే మేము ఏదైనా చేయగలమయ్యా. నీకు ఇష్టలుగా మేము బ్రతికితే నీ ప్రియులు నిద్రించుచుండగా నీవు వారికి ఇచ్చే దేవుడు అయి ఉన్నావు. నువ్వు సమస్తాన్ని సమకూర్చే దేవుడు అయి ఉన్నావయ్యా. దేవా, మేము ఈ ఉదయకాల సమయంలో నీ చేతులకు సమస్తాన్ని అప్పగించుకుంటూ ఉన్నాం. ఏ సమయంలో మాకు ఎప్పుడు ఏది కావాలో సమస్తము నీవే చూసుకోమని నీ సహాయాన్ని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కష్టార్జితం మీద నీ దీవెనుంచమని అడుగుతున్నా. వారు తలపెడుతున్న ప్రతి పనిలో నీ సహాయాన్ని సమృద్ధిగా దయచేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి ఉదయకాల మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. May God bless you. Thank you so much. Praise Lord.